శివనారాయణ అయితే పారిజాతం విషయంలో అయితే ఇంకా నవ్వుకుంటూ ఉంటాడు. పారిజాతం అయితే ఈ దీపే తన వారసురాలు అన్నట్టుగా తను ఇంకా దీపలోకంలోనే ఉన్నట్టుగా తను ఉంటుంది. ఇంకా జోష్న అయితే ఈరోజు కొత్త ప్లాన్ అయితే చేసి దీపని అలాగే దీప కడుపులో ఉన్న బిడ్డని నాశనం చేస్తే బావ నా సొంతం అయిపోతాడు. అయినా ఇదే రోజు నాకు బావని దూరం చేసే ఒక దీప, అందుకే ఈరోజు అదే నీకు నీ భావన దూరం చేసి నీ కడుపులో బిడ్డని కూడా దూరం చేస్తాను అన్నట్టుగా ఇంకా జోష్న అయితే కొత్త ప్లాన్ చేస్తుంది. ఇంకా అలా చేసిన తర్వాత కార్తీక్ అయితే బాగా రెడీ అయ్యేసి వచ్చిన తర్వాత ఏంటి మనవడా ఈరోజు ఏంటి ఏమైనా స్పెషల్ ఉందని పారు అడిగితే, అవును పారు ఈరోజు స్పెషలే ఉంది, అది కూడా మీ మనవరాలు వచ్చిన తర్వాత చెప్తాను అనగానే ఇంకా మీ మనవరాలు అని చెప్పని అనగానే ఇంకా పారిజాతం అయితే ఎక్కడో కొండెక్కి కూర్చున్నంత హాయిగా ఉంది. ఆ మాట నువ్వు అంటుంటే కార్తీక్ నాకు చాలా సంతోషంగా ఉంది కార్తీక్ అని చెప్పని చాలా పొగుడుతుంది. ఇంకా పారు అయితే ఇంకా అలా అయిపోయేటప్పటికి జోష్నాకైతే ఒళ్ళు మండిపోతుంటుంది. ఈ పారుకి ఈ గ్రానికి ఎన్నిసార్లు చెప్పినా నేనే నీ మనవరాలని అని చెప్పినా తను వినిపించుకోవటంలా. అయినా DNA రిపోర్ట్ కూడా బావకు తెలిసిపోయింది. అయినా ఇప్పుడు ఈ విషయం కానీ నేను బయట పెట్టాను అంటే ఇంకా పారు మళ్ళీ మొదటికి వస్తుంది, నేనే ఇదంతా చేశానని. ఇంకా దీప అయితే కార్తీక్ రమ్మన్నప్పుడు వచ్చి పువ్వు పెట్టుకుంటూ వస్తూ ఇంకా జారైతే ఇంకా దీప కోసమే అక్కడ నూనె అయితే పోసుంటుంది జోష్న. ఇంకా అది జారి ఒక్కసారిగా బావా అని చెప్పనని ఇంకా పడిపోతూ ఉంటే ఇంకా దశరథ్ అయితే ఇంకా వెళ్ళి తన కూతుర్ని తను కాపాడుకుంటాడు. నా కూతురు విషయంలో నేను ఎప్పుడు జాగ్రత్తగానే ఉంటాను, నా మనవరాలకి నా కూతురికి ఏం కాకుండా చూసుకుంటానని చెప్పనని ఇంకా దశరథ్ అలా వెళ్ళేటప్పటికి సుమిత్రకు కూడా గుండె ఆగినంత పని అవుతుంది. చూసుకోను కదా దీప నడవాలి అని చెప్పానంటే, అయినా ఈరోజు కళ్ళు నెత్తుకెక్కుంటాయిలే మమ్మీ, అంటే పెళ్లి రోజు కదా అన్నట్టుగా ఉంటే, అవును కదా ఈరోజు పెళ్లి రోజు కదా అయితే అందరికీ స్వీట్లు తీసుకొస్తానని సుమిత్ర అయితే అంటే, ఇంకా దశరథ్ అయితే మాత్రం నా కూతురు అల్లుడు పెళ్లి చేసుకున్న రోజు అంటే నాకు మంచి జరిగిన రోజు కాబట్టి నా కూతుర్ని అలాగే అల్లుడిని తీసుకొని నేను గుడికి వెళ్ళేసి వస్తానని చెప్పని అంటే, ఇంకా ఏంటి డాడీ నీకు చాలా ఉత్సాహంగా ఉన్నట్టుంది అంటే, అవును నా కూతురు అల్లుడు కదా